రవి స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. తన చెప్పులు అను తలుపు దగ్గర అలా వదిలేసి ఆడుకోవడానికి పరిగెట్టాడు. చెప్పులు నేలపై పడున్నాయి. అవి బాగా అలసిపోయాయి. వాటికి చాలా బాధగా అనిపించింది. మేము రోజంతా రవిని మోస్తాం. ఎండలో రాళ్ళపై అతని కాళ్ళు కాపాడతాం. కానీ అతను మమ్మల్ని చూసుకోడు. రాత్రి రవి ఒక శబ్దం విన్నాడు. ఆశ్చర్యపోయి లేచి చూశాడు. ఆ శబ్దం తన చెప్పుల నుంచే వచ్చింది. మేము నీ కాళ్ళను రక్షిస్తాం రవి. దయచేసి మమ్మల్ని శుభ్రంగా జాగ్రత్తగా ఉంచు. నన్ను క్షమించండి చెప్పులు. ఇకపై నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. చెప్పులు ఆనందంగా చిరునవ్వు చిందించాయి. రవి చెప్పులు అను శుభ్రం చేశాడు. అందంగా ర్యాక్ మీద పెట్టాడు. తర్వాత రోజు రవి చెప్పులు వేసుకున్నాడు. అవి మెరిసిపోతున్నాయి. అన్ని సంతోషంగా ఉన్నాయి. మన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. Subscribe.